రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. 50 లక్షల రూపాయల లంచం డబ్బులతో దొరికిన సీఎం రేవంత్ రెడ్డికి అన్ని కుట్రలాగే కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. మీ అల్లుడి కంపెనీ కోసం లాక్కుంటున్న భూములకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల పోరాటం మీకు కుట్రలాగే కనిపిస్తోంది అన్నారు. మీ అన్న బెదిరింపులకు లొంగని రైతన్నల ధైర్యం మీ కంటికి కుట్రగానే కనిపిస్తోందని, గిరిజన రైతులకు అండగా నిలబడిన మీ కంటికి కుట్రగానే కనిపిస్తుందని, ప్రతినిత్యం భయంతో బతికే మీకు ఇవన్నీ కుట్రలాగే కనిపిస్తాయని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ఇక రైతన్నల పక్షాన నిలబడినందుకు అరెస్ట్ చేస్తామంటే చేసుకోమని, తెలంగాణ రైతన్నల పక్షాన నిలబడి తలెత్తుకుని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తానని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. 50 లక్షల రూపాయల లంచం డబ్బులతో దొరికిన సీఎం రేవంత్ రెడ్డికి అన్ని కుట్రలాగే కనిపిస్తాయంటూ ఎద్దేవా చేశారు. మీ అల్లుడి కంపెనీ కోసం లాక్కుంటున్న భూములకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల పోరాటం మీకు కుట్రలాగే కనిపిస్తోంది అన్నారు. మీ అన్న బెదిరింపులకు లొంగని రైతన్నల ధైర్యం మీ కంటికి కుట్రలాగే కనిపిస్తోందని, గిరిజన రైతులకు అండగా నిలబడిన మీ కంటికి కుట్రగానే కనిపిస్తుందని, ప్రతినిత్యంతో భయంతో బతికే మీకు ఇవన్నీ కుట్రలాగే కనిపిస్తాయని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు కేటీఆర్. ఇక రైతన్నల పక్షాన నిలబడినందుకు అరెస్టు చేస్తామంటే చేసుకోమని, తెలంగాణ రైతన్నల పక్షాన నిలబడి తలెత్తుకుని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తారని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు.